శ్రీమతి షావుకార్ జానకి గారు, సాక్షి టీవీ లెజెండ్స్కి స్వాగతం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం. నమస్కారం అమ్మా. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తుంటే కొద్దిగా ఈర్ష్యగా ఉంది. నిన్నటి నుంచి చూస్తున్నాను. 18 ఏళ్ళ అమ్మాయిలా ఉన్నారు మీరు. 80 ఏళ్ళని ఎవరు నమ్మరు. ఐఎమ్ టచింగ్ 80 దిస్ ఇయర్. ఐ విల్ బి కంప్లీటింగ్ 80. యాక్చువల్గా 80 పూర్తవుతాయి ఈ డిసెంబర్ 12వ తారీఖుకి. విధిని ఎవరు మార్చలేరు అంటారు కదా జానకి గారు. అవును. గుణసుందరి కథ కోసం మీకు అవకాశం వస్తే అమ్మవాళ్ళు సినిమా పరిశ్రమకి పంపించవద్దు అని అనుకుని పెళ్లి చేస్తే బెటర్ అని పెళ్లి చేసి సెటిల్ చేసేద్దాం అనుకున్నారు. చేశారు. కానీ పెళ్ళయ్యాక మీ విధి ఎలా నిర్ణయించిందో పూర్తిగా మారిపోయి మీరు సినీ పరిశ్రమలోకి వచ్చేసారు. కరెక్ట్. అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? మీ జీవితం అంతా నిజంగా విధికే ఆపాదిస్తారా? భగవంతుడి సంకల్పమా లేక మీ సంకల్ప బలంతో మీరు ఇంత ముందుకు వచ్చారా? అది విధితో మీరు జత చేస్తే భగవంతుడి సంకల్పం రెండు కలిస్తేనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మొదటి సినిమా షావుకారు. అంతకుముందు మీరు రేడియో నాటకాలు వేసి మీ గొంతు అందరికీ పరిచయం. చాలా మీ ఎక్స్ప్రెషన్స్ని మాడ్యులేషన్స్ని విని మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆ సంఘటన మరోసారి గుర్తు చేసుకుంటారా? రేడియో ద్వారానే నాకు పెళ్లి కూడా జరిగింది నిజంగా చెప్పాలంటే. అవునా? అవునవును. మా ఇంటి పేరు టేకుముళ్ళ వారు, టేకుముళ్ళ వెంకోజీరావు కూతురు అని అనౌన్స్మెంట్ చేసి పాలగుమి పద్మరాజు గారి పట్నవాసం నాటకం, అది సీరియల్ లాగా వచ్చేదన్నమాట ఆ రోజుల్లో. అది వేసినప్పుడు నా గొంతు కాకినాడలో ఉన్న మా కాబోయే మా వారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా విని టేకుముళ్ళ వారంటే మన బంధువులు అయి ఉండాలి వీళ్ళు అని అలా అప్రోచ్ అయ్యాయి. ఆ పెళ్ళి కూడా దానివల్లే జరిగింది. కానీ రేడియో అనుభవం మాత్రం నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే అది మంచి మీడియం లైఫ్లో. మా మనిషి కనపడకుండా మీరు ఏదో ఊహించుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది ఈ మనిషి అది ఇదిని. అలా ఊహించుకున్నట్టున్నారు బిఎన్ రెడ్డి గారు. అలా ఊహించుకొని రేడియో స్టేషన్కి ఫోన్ చేసి చూడాలని అడిగినప్పుడు పీలగా సన్నగా ఉంటుందండి మీరు చూడొచ్చు వచ్చి అంటే, అలా వచ్చి నాకు సినిమా అవకాశం వారు గుణసుందరి కథలో ఆఫర్ చేశారు. 15వ సంవత్సరంలోనే నాకు పెళ్లి చేసేసారు. విధి అన్నారు చూడండి, ఆ విధి మళ్ళీ ఎలా ఆటలాడుకుంది నాతోటి. ఓ పాపాయి పుట్టిన తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల వారు పనిచేసే అవకాశం లేని పరిస్థితులు, అంటే స్వతహాగా కొంచెం ముద్దు బిడ్డలా పెరిగిన వారు అనుకుంటాను. అందుకని కొంచెం ఈజీ గోయింగ్ లైఫ్ అయింది. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే స్వభావం, ఆటే కష్టపడే స్వభావం కాదు. అందుకని నేను అడిగినప్పుడు తప్పే ఉంది చేయొచ్చు అన్నారు. అదే బిఎన్ రెడ్డి గారు మళ్ళీ నేను అప్రోచ్ అయ్యి వారి బ్రదర్తో చెప్పి షావుకార్ చిత్రంలో నాకు నటించే అవకాశం వచ్చిందనమాట.